హిందువుల నమస్కారం. ఒక ఊళ్ళో ఒక శివలింగం ఉండేది. ఆ చెట్టు కింద ఏండ్ల నుంచి కూడా అట్లే ఉండేదన్నమాట. అయితే దీనికి గుడి గిట్లా ఏముండకపోయేది. ఓన్లీ జస్ట్ అట్లా చెట్టు కింద ఉండేది. ఇక్కడ హఠాత్తుగా కొంతమంది మూకలు వచ్చేసి కొంతమంది ఏం చేశారంటే దాని మీద గ్రీన్ కలరు పట్టా కప్పారనమాట. అంటే క్లాత్ కప్పేశారనమాట. క్లాత్ కప్పి ఇది ఒక దర్గా లెక్క చేశారనమాట. దాన్ని దర్గా లెక్క చేసేసి పొగేయడం, ఇట్లా నెమలికలతోటి పొరక పడుకుని ఇట్లా ఊపడం ఇట్లా చేసుకుంటూ కొంతమంది ఇది చేస్తుంటే, అయితే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ మా దేవాలయం కదా ఇది, మీ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, ఇది దర్గా, ఇది మీరు మీ దేవాలయం కాదనేసి గొడవ పెట్టుకుంటున్నారన్నమాట. అయితే ఇంతలో కొంతమంది అధికారులు వచ్చేసి అడుగుతూ ప్రశ్నించగా ఇది దర్గానే అని అంటారు అన్నమాట వాళ్ళు. మీ హిందువులు ఏమోసి శివలింగం సార్ ఇది తీయమన్నాడు సార్, అసలు క్లాత్ తీయమన్నానంటే వాళ్ళు తీయనిట్లేరు అనమాట. మమ్మల్ని అవమానిస్తున్నారు మీరు, మా మా మైనార్టీలని హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు అనేసి అధికారులు కూడా వీళ్ళు రివర్స్ దబాయించడం మొదలేశారన్నమాట. అడ్డు చేసి మొత్తం దాన్ని క్లాత్ మొత్తం గుంజేశారనమాట. గుంజేస్తే అక్కడ ఉన్నది మొత్తం ఏంది శివలింగం ఉందన్నమాట అక్కడ లాస్ట్కి తీసేసరికి. ఇదే విధంగా చూడండి, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా, ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఒక అశ్వశాల ఉండేది అనమాట. అంటే గుర్రపు శాల ఉండేది. ఈ గుర్రపు శాలని కొంతమంది ఎవరో కూల్పేశారనమాట మసీదు కట్టుకోవాలనేసి. చూడండి, వీళ్ళకి ఏది అవపడితే దాన్ని ఒక ఒక వాళ్ళ ప్రార్థనా స్థలాలుగా మార్చుకోవడానికి వాళ్ళకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాం మనం. అదే ఏ విధంగానంటే మన ఐకమత్య లోపమే అనమాట. ఎంత కూడా అక్కడ శివలింగానికి మార్చడమే, దర్గాగా మార్చడమే కాదు, ఇక్కడ అశ్వశాలని వాళ్ళు మసీదుగా చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అనమాట. అయితే మన హిందూ సంఘాలు అయితే కొన్ని ఉన్నాయో వాళ్ళందరూ వెళ్ళేసి అక్కడ దాన్ని ఆపడం జరిగింది. సరే, అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆగింది, తర్వాత ముందు ముందు ఏమైతే తెలియదు. చూడండి హిందూ బంధువులారా, మనం ఒక్కటే బాగా గమనించాలి. మన ఐక్యమత్య లోపం, మన కులం, ప్రాంతం, భాష, ఈ మధ్యలో కొంత పార్టీలు, ఇవన్నీ కూడా కలగలిపి మన ఐకమత్య లోపం వల్ల మన లోపాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకునేసి వీళ్ళు మనల్ని ఏం చేయలేరు, వీళ్ళు 10 మంది ఉండని మన నలుగురు ఉన్నా కానీ మనల్ని ఏం చేయలేరు, మనం అన్నీ ఎవరన్నా కానీ ఈ సెక్యులర్ ప్రభుత్వాలు ఏతున్నాయో లేకపోతే సెక్యులరు ఈ రాజ్యాంగం ఏదైతుందో వీళ్ళంతా కూడా మనల్ని కాపాడుతారనే ఒక ధైర్యంతో ఈ విధంగా పాల్పడుతున్నారన్నమాట. చూడండి, మనం కలిసికట్టుగా ఉండేసి కులం, ప్రాంతం, భాష అనుకోకుండా ఉంటే అక్కడ శివలింగాన్ని ఏదైతే విధంగా చేసిరో ఇక్కడ అశ్వశాలను ఏ విధంగా అయితే అడ్డుకున్నారో మసీదుగా కాకుండా, ఇదే విధంగా కలిసికట్టుగా అందరం కూడా తరిమి కొడితే మనల్ని ఎవరు అన్యాయంగా కొట్టడం అవసరం లేదు. కానీ మన ధర్మం జోలికి, మన దేశం జోలికి వస్తే వాటికి మనం ఖచ్చితంగా అడ్డుకోవాలనే ప్రయత్నం చేయాలి కనీసం. జై హింద్.